ఒకసారి ఒక అందమైన ధనిక యువతి ఖరీదైన డ్రెస్ వేసుకొని మానసిక వైద్యుడి వద్దకు వచ్చి ఇలా అడిగింది. డాక్టర్ గారు, నాకు తెలియకుండానే ఏ కారణం లేకుండానే నేను మానసిక ఒత్తిడి లోనవుతున్నాను. దీనికి ఏదన్నా వైద్యం చేయగలరా అని అడిగింది. అప్పుడు డాక్టర్ ఆలోచించి తన దగ్గర హౌస్ కీపింగ్లో పనిచేసే ఒక పెద్దవాడిని పిలిచి తన గురించి చెప్పమన్నాడు. తన జీవితంలో ఎలా ఆనందంగా ఉండగలుగుతుందో చెప్పమన్నాడు. అప్పుడు ఆ పెద్దవాడు ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నా భర్త క్యాన్సర్ చనిపోయాడు. నా ఒక్కగానొక్క కొడుకు కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు ఎవ్వరూ లేరు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. చాలా రోజులు నేను ఏమీ తినలేదు. నేను సరిగా నిద్రపోలేకపోయాను. నేను నవ్వడం మర్చిపోయాను. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం నేను నడుచుతూ వెళ్తుంటే ఒక పిల్లి పిల్ల నాతో పాటు నడుచుకుంటూ నా ఇంటికి వచ్చింది. నేను దాన్ని చూసి జాలిపడ్డాను. బయట చాలా చలిగా ఉండింది కాబట్టి దాన్ని మా ఇంట్లో ఉంచుకుందామని నిర్ణయించుకున్నాను. దాని ఆకలి చూసి కొన్ని పాలను ప్లేట్లో వేస్తే ఆ పిల్లి పిల్ల అన్ని పాలు తాగేసిన చివరి వరకు. ఆ తర్వాత అది నా కాళ్లకు తన కాళ్లతో మెత్తగా తాకింది. అప్పుడు మొదటిసారిగా చాలా నెలల తర్వాత దాని మెత్తని స్పర్శకు నాలో చిరునవ్వు కలిగింది. అప్పటి నుండి నేను ఆలోచించడం, బాధపడడం మానేశాను. ఒక చిన్న పిల్లిపిల్లకు సాయం చేస్తే ఇంత తృప్తి, ఆనందం, మనశ్శాంతి నాకు కలిగింది అనిపించింది. అదే కష్టంలో ఉన్న తోటి వారికి సహాయపడితే ఎంత ఆనందం కలుగుతుందో అని అనిపించింది. వెంటనే నేను కొన్ని బిస్కెట్ తయారు చేసుకొని ఎదురుగా ఉన్న ఇంట్లో మంచం మీద నుంచి లేవలేని ఒక వృద్ధురాలికి ఆ బిస్కెట్లు ఇస్తే ఆవిడ తిని ఎంతో సంతోషించి నన్ను ఆప్యాయంగా పలకరించింది. అది నాలో బాధను పోగొట్టింది. అలా ప్రతిరోజు కష్టంలో ఉన్నవారికి నేను ఎంతో కొంత సాయం చేసి నేను తృప్తిపడి ఆనందపడేదాన్ని. ఈరోజు నాలాగా ఎంతమంది సంతృప్తిగా ఉండి రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారో నాకు తెలియదు. ఇదంతా ఒకరికి సాయం చేయడం వలన వస్తుంది అని నాకు అర్థమైంది. ఆవిడ గతాన్ని విని ఆ ధనిక యువతి కన్నీరు కార్చింది. అప్పుడు తనకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, డబ్బుతో ఏదైనా కొనవచ్చు, కానీ సంతోషాన్ని కొనలేము. సంతోషం అనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం మాత్రమే అని తెలిసింది. ఆ యువతికి సంతోషం అనేది రేపు దొరకదు, అది ఈరోజే, ఈ క్షణమే నీ దగ్గరే దొరుకుతుంది అని అర్థమైంది. దానికోసం నీవు ఇతరుల మీద ఆధారపడక్కర్లేదు అనిపించింది. చివరిగా నీవు ఆలోచించే దాన్ని బట్టే నీ సంతోషం నీకు లభిస్తుంది అని అర్థమైంది. చివరిగా ఆ ధనిక యువతి ఆ డాక్టర్ గారికి, ఆ పెద్దవాడికి ధన్యవాదాలు తెలిపి బయలుదేరింది నవ్వుతూ.